ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఇప్పుడు మీరు ఒక 10 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి వదిలేసి 25 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో దీనికి సంబంధించి మనతో QPFP రమేష్ పసుపులేటి గారు ఉన్నారు. సో వారి మాటల్లో ఫుల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్. యా, సో ఏం లేదండి, ప్రస్తుతం ఇప్పుడు 10 లక్షల రూపాయలు పెట్టుబడి కనుక మనం పెట్టేసాం అనుకోండి మ్యూచువల్ ఫండ్స్లో, సో మిడ్ స్మాల్ క్యాప్ ఫండ్స్లో 25 సంవత్సరాల తర్వాత ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుంది? సో విత్ మనం నార్మల్గా యూజువల్గా మనం చెప్పుకునేటువంటి ఇంట్రెస్ట్ వచ్చేసి 12% మీద ఎన్ని కోట్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటే ఏమంటారు? డెఫినెట్గా అంటే ఎవరైతే సపోజ్ చిల్డ్రన్ ఇప్పుడే పుట్టగానే ఎవరైతే ప్లాన్ చేయాలనుకుంటారు, సపోజ్ వాళ్ళు ఒక 5 lakhs 10 lakhs, సో వాళ్ళకి ఎప్పుడు అమౌంట్ కావాలి అంటే సో ఎట్ ద ఏజ్ ఆఫ్ 25, అవును, సో మ్యారేజ్ కానివ్వండి, హైయర్ ఎడ్యుకేషన్ కి, లేదంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాళ్ళకి ఏమన్నా 25 years టర్మ్ పెట్టుకుంటే డెఫినెట్ గా 10 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 12% రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చినా కూడా 2 crore అవుతుంది. అవును. సో ఎవరి గ్రాండ్ చిల్డ్రన్ కానీ లేకపోతే చిల్డ్రన్ కానీ 10 lakhs ఇన్వెస్ట్ చేస్తే 2 crore. అదే 5 lakhs ఉంది అనుకోండి, 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే 25 years తర్వాత 1 crore అవుతుంది. ఓకే. ఆ 1 crore చిల్డ్రన్ పేరు మీద చేసామనుకోండి, 25 years తర్వాత వాళ్ళే మేజర్ ఉంటారు. అవును. సో వాళ్ళే విత్డ్రా చేసుకొని సో బిజినెస్ కానీ మ్యారేజ్ కానీ సో వాళ్ళు ఉపయోగించుకుంటారు. ఓకే. సో ఇది 12% రేట్ ఆఫ్ రిటర్న్. సో కొద్దిగా మనకి 25 years కూడా మంచి టైం కాబట్టి కొంచెం అగ్రెసివ్గా వెళ్ళొచ్చు. ఓకే. సో దీని ద్వారా మరి ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ కనుక పెరిగింది అనుకోండి, సో అంటే మనం మినిమం 12% తీసుకున్నాం, సో 13, 15, 16 అలా వస్తే అప్పుడు ఒకసారి అప్ టు 20 వరకు తీసుకుందాం, పెరిగే ఛాన్స్ ఉంటుందంటారా? అంటే యాజ్ పర్ ది స్టాటిస్టిక్స్ బిఫోర్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఏంటంటే మనం గ్యారెంటీడ్ ఇంట్రెస్ట్ అని మనం సో మనం యాక్చువల్ గ్యారెంటీ ఇంట్రెస్ట్ ఏం లేదు. అవును అవును. సో మనకి అంత గ్యారెంటీ ఏం లేదు మ్యూచువల్ ఫండ్లో. నార్మల్ ఓన్లీ ఏంటంటే మన ఇండియన్ స్టోరీ ప్రకారం డెఫినెట్ గా మన ఇండెక్స్ నిఫ్టీ ఇండెక్స్ కూడా 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసింది, ఇంకా ఎక్కువ జనరేట్ చేసింది, 14-15% రిటర్న్ జనరేట్ చేసింది. సో డిస్కౌంటెడ్ లో చూసినా కూడా నెక్స్ట్ 20 years ఈజీగా ఒక 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు ఈక్విటీ. ఎందుకంటే 12% వస్తేనే అందరు ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు, లేకపోతే ఇందులోకి రావాల్సిన అవసరం లేదు. ఎఫ్డీలో పెట్టుకున్న 7%, 6-7% వస్తుంది. కార్పొరేట్ ఎఫ్డీ పెట్టిన 8-9% వస్తుంది. సో ఎందుకు ఈక్విటీకి రావాలంటే కొద్దిగా ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని ఎందుకు రావాలంటే డెఫినెట్గా 12% మినిమం రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తుంది. ఇంకా 25 years చాలా మంచి టైం, కొంచెం అగ్రెసివ్ గా. అంటే ఓన్లీ నిఫ్టీ అంటే లార్జ్ క్యాప్, నిఫ్టీ యాక్చువల్గా ఏం చెప్పాలంటే కన్జర్వేటివ్, అంత అగ్రెసివ్ కాదు. స్టిల్ 14% రిటర్న్ జనరేట్ చేసింది. సో కొంచెం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో కూడా, లేదంటే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కానీ, లేకపోతే మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ క్యాప్ ఫండ్స్ కానీ, లేకపోతే మిడ్ అండ్ స్మాల్, అంటే వాళ్ళకు కొంచెం రిస్క్ ప్రొఫైల్ కానీ రిస్క్ అపెటైట్ కానీ కొంచెం రిస్క్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంటే లాంగ్ టర్మ్ కాబట్టి తీసుకోగలిగితే. తీసుకోలేదు అనుకుంటే డెఫినెట్ గా కన్జర్వేటివ్ ఫండ్స్ కూడా ఉన్నాయి, బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, లేకపోతే బ్యాలెన్స్ ఫండ్ అని, లేకపోతే మల్టీ అసెట్ ఫండ్స్ అని. మల్టీ అసెట్ ఫండ్ అంటే గోల్డ్, రియల్ ఎస్టేట్, రీట్స్ వాటిలో కూడా ఇన్వెస్ట్ చేస్తారు, ఈక్విటీ, బాండ్స్ వీటన్నిటిలో ఇన్వెస్ట్ చేస్తారు. ఇవి కూడా స్టిల్ 12% రిటర్న్ జనరేట్ చేస్తాయి లాంగ్ టర్మ్ లో. సో 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేసినా కూడా 10 lakhs పెట్టి వదిలేస్తే డెఫినెట్ గా ఆల్మోస్ట్ సో 2 crores మనం అనుకున్న 2 crores గోల్ రీచ్ కావచ్చు. దీనికి మాక్సిమం పాసిబిలిటీ ఉంది. సో నెగిటివ్స్ కూడా రావచ్చు, మనం చెప్పలేం. థర్డ్ వరల్డ్ వార్ కానీ లేకపోతే ఇలాంటివి ఏమైనా వస్తే మనం చెప్పలేం కానీ, సో అవి వస్తే అన్ని ఇన్వెస్ట్మెంట్స్ డెఫినెట్ డౌన్ అవుతాయి. సో అన్ని ఇన్వెస్ట్మెంట్స్ డౌన్ అవుతాయి. సో అందుకనేసి కొంచెం డైవర్సిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్ గా 12% రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. సో కొంచెం అగ్రెసివ్ ఎవరైనా ఉంటే, అంటే కొద్దిగా లాంగ్ టర్మ్ కదా, ఇప్పుడు మనకు తగ్గేది ఏం లేదు, తగ్గినా మనం తీసుకునేది ఏం లేదు, పెరిగినా మనం తీసుకునేది ఏం లేదు అనుకున్నప్పుడు ఫర్ ద సేక్ ఆఫ్ లాంగ్ టర్మ్. సపోజ్ ఇప్పుడు ఇయర్ పడినా కూడా మనం తీసుకునేది ఏం లేదు, పెరిగినా కూడా మనం తీసుకునేది ఏం లేదు. అలాంటి అనుకున్న వాళ్ళు లాంగ్ టర్మ్ వెళ్తే మాత్రం కొంచెం అగ్రెసివ్ గా వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ రిటర్న్ జనరేట్ చేయొచ్చు. సపోజ్ వాళ్ళు 13% రిటర్న్ జనరేట్ చేసుకున్నా కూడా 2.6 crore అవుతుంది. 14% రిటర్న్ జనరేట్ చేసుకున్నా కూడా 3.2 crore అవుతుంది.
సో 14% వరకు కూడా మంచి మల్టీ క్యాప్ ఫండ్స్, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా సో ఇచ్చాయి. కానీ ఫ్యూచర్లో ఇచ్చిన అయిపోయిన 12% రిటర్న్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి 2 crores అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే కమింగ్ 25 years. సో సేమ్ ఇదే సపోజ్ 10 lakhs పెట్టి మనకు తెలిసినట్లే కొంతమంది ల్యాండ్ కూడా కొనిస్తుంటారు 10 lakhs పెట్టి. అవును. సో అది కూడా మనకి 25 years టైంలో అదే టైం 2 crores అవ్వచ్చు. అవును అవును. సో కెపాసిటీ రెండింటికి సేమ్ ఉంది. ఈక్విటీకి ఎంత ఉందో రియల్ ఎస్టేట్ కూడా అంతే ఉంది. అవును. గోల్డ్కి కూడా ఉంది. గోల్డ్ కూడా 10 lakhs కొని పెట్టేస్తే 25 years తర్వాత 2 crores అవ్వచ్చు. మూడింటికి కెపాసిటీ ఉంది. సో నాకు ఈ రిస్క్ అంతా ఎందుకు వద్దు అనుకునే వాళ్ళ కోసం మంచి మ్యూచువల్ ఫండ్లో ఒక మంచి ఫండ్ వచ్చింది, మల్టీ అసెట్ ఫండ్. మల్టీ అసెట్ ఫండ్లో డెఫినెట్గా చాలా బాగా డిజైన్ చేశారు ఫండ్ని. ఎలా వర్క్ అవుతుందండి చెప్పండి. మినిమం 10% వచ్చేసి ఒక అసెట్లో పెట్టాలి. అందులో 4 assets ఉంటాయి. మళ్ళీ అంటే 4 assetsలో డైవర్సిఫికేషన్ చేస్తారు వాళ్ళు. ఒక అసెట్ వచ్చేసి ఈక్విటీ, అందరికి ఫేవరెట్ అసెట్ ఈక్విటీ. ఎందుకంటే లిక్విడిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. సో అంటే సేఫ్టీ అంటే మనం అమ్మేస్తే ఇప్పుడు 2 days లో మన అకౌంట్లోకి వచ్చేస్తుంది. సో లిక్విడిటీ ఉంటుంది. సో అందుకని చెప్పేసి డెఫినెట్గా అందులో ఒక పార్ట్ వచ్చేసి ఈక్విటీ. ఓకే. ఒక సెకండ్ అసెట్ వచ్చేసి మన గోల్డ్. ఓకే. గోల్డ్లో కూడా మినిమం 10% ఇన్వెస్ట్ చేయాలి. సెబీ రూల్స్ ప్రకారం, ఎంపీ రూల్స్ ప్రకారం 10% ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో 10% గోల్డ్లో కూడా వెళ్తుంది. ఇంకొక 10% వచ్చేసి రీట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. రియల్ ఎస్టేట్స్ యూనిట్స్ అంటారు. అంటే ఏదైతే కమర్షియల్ వీటిలో ఇన్వెస్ట్ చేస్తారు, ఇన్వెస్ట్ చేసి దాన్ని యూనిట్స్గా కన్వర్ట్ చేస్తారు, యూనిట్స్ ఇస్తారు. కమర్షియల్ అది ఏదైతే అపార్ట్మెంట్ ఏదైతే కమర్షియల్ ఏదైతే రెంట్కి ఇచ్చి వచ్చిన అమౌంట్ని మళ్ళీ బోనస్గా యూనిట్స్ రూపంలో మళ్ళీ అప్రిసియేషన్ సో మళ్ళీ షేర్ హోల్డర్స్కి లేదంటే మ్యూచువల్ ఫండ్ హోల్డర్స్కే ఇస్తారు. ఓకే. సో వీటిని రీట్స్ అంటారు. ఓకే. ఒక 10% రీట్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఒక 10% వచ్చేసి డెట్ ఫండ్స్ కూడా వెళ్తాయి. సో లాంగ్ టర్మ్ ఉంటే మనకు కొంచెం కార్పొరేట్ ఎఫ్టీలకు కానివ్వండి, లేకపోతే నార్మల్ షార్ట్ టర్మ్ బాండ్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ బాండ్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కూడా వెళ్తాయి. ఓకే. గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే ఒక ఫండ్లో అన్ని కవర్ అయిపోతున్నాయి. 4 రకాల అసెట్స్ కవర్ అయిపోతున్నాయి ఒకే ఒక ఫండ్. అవును. సో ఈ ఫండ్లో ఇన్వెస్ట్ చేసేస్తే మనం ఇందాక అనుకున్నట్టు ఈ మూడిటికి ఏదైతే గోల్డ్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఈక్విటీకి కానివ్వండి, లాంగ్ టర్మ్ 12% రిటర్న్ జనరేట్ చేసే అవకాశం ఉంది. ఓకే. సపోజ్ ఒక అసెట్ పెరిగి ఒక అసెట్ పెరగకపోయినా కూడా 12% రిటర్న్ అయితే కన్ఫర్మ్ వస్తుంది. ఓకే. సూపర్. సో వాళ్ళు డెఫినెట్గా 2 crores చూడొచ్చు. అన్నిట్లో పెట్టారు కాబట్టి రిస్క్ కూడా పెద్ద ఏమి ఉండదు కాబట్టి ఈక్వల్ గా డైవర్సిఫై అయిపోతుంది పోర్ట్ఫోలియో కూడా. అవును. సూపర్. సో వాళ్ళ రిస్క్ ని బట్టి మల్టీ క్యాపా, ఫ్లెక్సీ క్యాపా, మల్టీ అసెట్ ఫండ్, వాళ్ళు వెరీ అగ్రెసివ్ అనుకోండి మిడ్ స్మాల్ క్యాప్కి వెళ్ళిపోతారు. లేదా కొంచెం కన్జర్వేటివ్ అనుకోండి మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్కి వెళ్తారు. ఇంకా బాగా కన్జర్వేటివ్ అనుకుంటే మల్టీ అసెట్ ఫండ్కి వెళ్ళిపోతారు. ఓకే. సో మీరేం సజెస్ట్ చేస్తారు మూడిట్లో? వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి. అంతే అంటారా? వాళ్ళకి ఏది అంటే కొంతమంది రిస్క్ తీసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. నాకు 12% సరిపోదు, నాకు ఇంకా ఎక్కువ కావాలి, నేను ఇంకో బాగా రిస్క్ తీసుకుంటా అనుకుంటే నేను మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ సజెస్ట్ చేస్తాను. లేదు నేను కొంచెం కన్జర్వేటివ్, లాస్ కాకూడదు అనుకుంటే కొంచెం మల్టీ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్, లేదు ఇంకా కన్జర్వేటివ్ అనుకుంటే మల్టీ అసెట్ ఫండ్. వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి. ఓకే. సో మంచి ఫండ్ సెలెక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు మినిమం 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ అర్థమైంది కదా. సో మీరు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్లయితే సో ఈ విధంగా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఎక్కువ రిటర్న్స్ అయితే రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ అగ్రెసివ్నెస్. సో మీరు ఎక్కువ పెట్టుబడి పెడతాము అనుకున్నట్లయితే ఓకే, మాకేం ప్రాబ్లం లేదు అనుకుంటే సో స్మాల్ అండ్ మిడ్, అండ్ లేదు అనుకున్నట్లయితే మీరు ఫ్లెక్సీ క్యాప్ ఉంది వీటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మల్టీ అసెట్ ఫండ్. సో ఇదేంటంటే డైవర్సిఫై చేస్తుంది అనమాట. 10% ఈ విధంగా గోల్డ్ కావచ్చు, తర్వాత డెట్ ఫండ్స్ కావచ్చు, ఈక్విటీ, వీటన్నిటిలో కూడా డైవర్సిఫై చేస్తుంది. సో దీని ద్వారా మీకు ఎటువంటి రిస్క్ కూడా ఉండే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే రిస్క్ ఉన్నా సరే కూడా కొంతే ఉంటుంది, ఎందుకంటే మొత్తం డైవర్సిఫై అయిపోతుంది కాబట్టి. సో మోస్ట్లీ మీకు మంచి రిటర్న్స్ రావడం జరుగుతుంది. సో డిపెండ్స్ అపాన్ యువర్ రిటైర్మెంట్ కావచ్చు, డిపెండ్స్ అపాన్ యువర్ ప్రాఫిట్స్, ఎంత రిటర్న్స్ రావాలనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ప్రాపర్గా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. సో దట్ యూ విల్ గెట్ గుడ్ రిటర్న్స్ అనమాట. మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.